హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు అరుణ శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నుంచి నా ఫస్ట్ బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే లంచ్ వరకు నేను ఏ ఏ పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ నేను లేచిన తర్వాత ఉదయాన్నే పాపని స్కూల్కి అయితే పంపించేశాను, టిఫిన్ పెట్టేసి. ఇంకా పాప వెళ్ళిన తర్వాత నుంచి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే, ఫస్ట్ టైం ఏంట్లేండి, నేను ఛానల్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ టైం కదా, మరి ఛానల్ని ఇగ్నోర్ చేయకుండా ప్లీజ్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మరి లేట్ చేయకుండా నేను కూడా వీడియోని స్టార్ట్ చేసేస్తాను. టైలరింగ్ చేసే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది అంటే ఇల్లుని నీట్గా ఉంచుకోలేము. రెండిట్లో ఏదో ఒక పని మాత్రమే చేయగలుగుతాము. ఎప్పుడైనా సరే తీసినవి తీసిన చోట వెంటనే పెట్టేయాలి అనుకుంటాను. అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను. చెప్తాను కానీ నేనే పాటించను. ఎప్పుడు తీసినవి అక్కడ పెట్టేసుకుంటే మా ఇంట్లో పని అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే తీసేటప్పుడు బాగానే తీసేస్తాం, కానీ పెట్టేటప్పుడు పెట్టొచ్చులే, తీయొచ్చులే, అలా ఉంటే ఏమవుతుందిలే, ఇప్పుడు ఎవరు వస్తున్నారులే అనే ధీమాతో అలా ఉంచేస్తామన్నమాట. కానీ నాకు అలా నచ్చదు. ఇంట్లో వాళ్ళు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు నీట్గా ఉంటే కానీ నేను ప్రశాంతంగా ఏ పనైనా చేయగలుగుతాను. ప్రశాంతంగా పడుకోవాలి అన్నా సరే ఇల్లు ఖచ్చితంగా నీట్గా ఉండాల్సిందే. ఇల్లు నీట్గా లేకపోతే పడుకున్నా నాకు నిద్ర అయితే పట్టదు. అదొక పెద్ద బంగ్లా, మరి నువ్వు ఇల్లు నీట్గా ఉంటే కానీ పడుకో మరి అని ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. మాకున్న దాంట్లోనే ఇది కూడా మాది రెంట్ హౌసేనండి, ఓన్ హౌస్ అయితే కాదు. ఓన్ హౌస్ ఉంది కానీ మాది ఇక్కడ కాదు, మాది వేరే ఊరనమాట. మేము మా హస్బెండ్ వర్క్ మీద వచ్చి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇంకా మేము ఉండేది రెంటెడ్ హౌసే, ఇది మాది కూడా కాదు. అందుకని చెప్పి ఎక్కడున్నా ఏ ఇంట్లో ఉన్నా అది సొంత ఇల్లైనా అద్దిల్లైనా నీట్గా ఉంచుకోవాలి. నాకు వచ్చినంతలో నేను నీట్గా ఉంచుకోవాలి. ఇంట్లో పాప ఉన్నా మా హస్బెండ్ ఉన్నా నేను తక్కువ వర్క్ చేస్తాను. ఎందుకంటే ఇంటి పని తక్కువ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ నేను నీట్గా సర్దినా అవి మళ్ళీ అలా ఉండవన్నమాట. వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఇంకెక్కడ అక్కడ పడేస్తూనే ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు నేను సర్దను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను సర్దుతాను. 2 డేస్ మా పాప హెల్త్ బాగోక ఇంట్లో ఉంది. అసలు ఇల్లు ఎలా ఉంది అంటే, నేను ఇంకా సర్దిన ఇంతేలే అని చెప్పేసి సర్దడం కూడా వదిలేశానమాట. ఇంకా మా పాప ఉన్నా మా హస్బెండ్ ఉన్నా అంతే, ఏదో ఒకటి తీస్తూ ఉంటారు, ఎక్కడో చోట పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ మీద అరుస్తూ ఉంటాను. వాళ్ళైనా అంటే ఆడవాళ్ళు సర్దినట్లు మగవాళ్ళు సర్దలేరు. మా పాప అంటే చిన్న పాప కాబట్టి అర్థం చేసుకోవడంలో కొంచెం తక్కువ అనమాట. కానీ నేను కోప్పడకుండా ప్రేమగా దగ్గరికి తీసుకొని చెప్పాననుకోండి, నేను ఏ పని చెప్పకముందే తనే చేసేస్తుంది అనమాట. నాకు హెల్ప్ చేస్తుంది. నాకు ఆ విషయంలో మాత్రం బాగా నచ్చుతుంది. కానీ నా ఫ్రస్ట్రేషన్ని నేను పాప మీదే చూపిస్తాను. కానీ అలా చూపించకూడదు అనుకుంటాను ఎప్పుడు, కానీ ఆ టైంకి అలా చూపించేస్తున్నాను. ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవాలి, అది మెయిన్గా పాప మీద చూపించడం తగ్గించుకోవాలి. ఉండేది ముగ్గురికి 3 మంచాలు అన్నట్లు ఉంది మా ఇంట్లో. ఈ మంచాలన్నీ ఎక్కువైపోయినాయి. మా హస్బెండ్ ఏమో అన్నీ కొనేస్తుంది, ఇల్లు మారేటప్పుడు మాత్రం నాకు చుక్కలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి తిడుతూ ఉంటారు. ఆడవాళ్ళకేమో ఇంటి నిండా వస్తువులు ఉండాలి, మగవాళ్ళకేమో ఇల్లంతా ఖాళీగా ఉండాలి. ఇవి కావాలని కొన్నవి అయితే కాదు. నార్మల్గా మాకు డబుల్ కట్ మంచం ఉంది ఫస్ట్ నుంచి. తర్వాత దివాన్ కట్ ఎందుకు కొన్నాము అంటే, మా అత్తయ్య గారు వచ్చినప్పుడు పడుకోవడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. ఇంకా దివాన్ కట్ అయితే తీసుకున్నాము. అంటే ఈ మంచం కింద ఇంకొక నులక మంచం ఉంది చూసారా, ఆ నులక మంచం మీద ఫస్ట్ తను పడుకునేవారు మా అత్తయ్య గారు. కానీ తర్వాత దివాన్ కట్ కొనాలి కొన్నాము. ఇంకా మా అత్తయ్య గారు పడుకుంటూ ఉంటారనమాట. ఎవరైనా వచ్చినప్పుడు కూర్చుంటారు, లేకపోతే మా అత్తయ్య గారు వచ్చినప్పుడు ఇంకా అక్కడ పడుకుంటూ ఉంటారు. ఇంకా ఈ మధ్యన మాకు ముగ్గురికి ఈ మంచం అనేది సరిపోవట్లేదు. ఇంకా 6x6 మంచం తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఈ మధ్యన ఆఫర్స్ వస్తే ఆఫర్స్లో మేము 6x6 మంచం అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఆ మంచం బెడ్రూమ్లో వేసాము. ఈ మంచం ఖాళీగా ఉండిపోయింది, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పడుకుంటానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇదైతే హాల్లో వేసామన్నమాట. ఇంకా మంచాలు ఎక్కువైపోయినాయి, ఇంటి నిండా మంచాలే ఉన్నాయని చెప్పి మా వారు తిడుతూ ఉంటారు. ఇంకేం చేస్తాం, కావాలని అయితే చేసినవి కాదు కదా. ఇంకా ఆఫర్లో వస్తున్నాయని ఆయనే తీసుకున్న తర్వాత ఏదో నవ్వుకుంటూ అలా అంటారులేండి, సీరియస్గా ఏం కాదు. కానీ హాల్లో కూడా మంచాలు ఇలా ఉండేసరికి నాకు కూడా ఇంటి నిండా మంచాలే ఉన్నాయి, అబ్బా చూడడానికి బాగాలేదు అనిపిస్తుంది. కానీ మంచాలను అయితే పడేయలేం కదా. చుట్టాలు వచ్చినప్పుడు కొంతమంది కింద పడుకోవాల్సి వస్తుంది, మెయిన్గా మేమే పడుకోవాల్సి వస్తుంది. అలా పడుకోలేక ఈ మంచాన్ని మేము ఇలా ఉంచేసామన్నమాట. లేదంటే పక్కన పెట్టేసేవాళ్ళం, లేదా ఎవరికైనా ఇచ్చేవాళ్ళము. కానీ అలాంటప్పుడు ఇబ్బంది అవుతుందన్నమాట. మాకు చుట్టాలు ఎక్కువ మంది ఉంటారు. మేము కూడా మాకు ఇక్కడ ఒంటరిగా ఉండి చుట్టాలు వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎవరో ఒకరిని అస్తమాటు పిలుస్తూనే ఉంటాము. వస్తూ ఉంటారు, ఉంటారు. ఇంకా అలాంటి టైంలో మేము కింద పడుకొని ఉండలేక ఈ మంచం అయితే ఇలా ఉంచేసాం. చుట్టాలు వచ్చినప్పుడు ఎవరు కింద పడుకోకుండా ఉండడానికి. ఇంక హాల్లో అయితే మంచాలు బెడ్షీట్స్ అయితే సర్దేశాను అనమాట. మొత్తం సర్దేశానండి.
ఇంకా నేను ఫస్ట్ చేయాల్సిన పనులు లాస్ట్ చేయాల్సిన పనులు ఫస్ట్ చేస్తున్నాను. అంటే ఇది చలికాలం కదా! ఫస్ట్ అయితే లేచిన వెంటనే గుమ్మాలు తుడిచి ముగ్గు పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. చలికాలం వచ్చింది కాబట్టి బయటికి వెళ్తే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చలిగాలికి. ఇంక ఇంట్లో పని చేసుకున్న తర్వాత కొంచెం ఎండొచ్చిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి పనులనేవి చేసుకుంటున్నాననమాట. ఇంకా నైట్ కూడా తినేసి అక్కడక్కడ పెట్టేసి పడుకున్నామండి. ఇంకా అవన్నీ ఎంగిల్ ఉంటుంది కదా, అంటే వండిన వాటిలో తిన్న వాటిలో కొంచెం కొంచెం అలా వండి పెట్టేసేస్తాం కదా, అవన్నీ ఒక గిన్నెలో పోసేసి పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట, అక్కడ పోసేస్తే కుక్కలు కానీ కోళ్ళు కానీ అవే తింటూ ఉంటాయి. ఇంకా ఈ కొంచెం అన్నం అయితే మిగిలిపోయింది, అన్నంలో కూడా అటు పోసేస్తానమాట వాటర్తో పాటు. కుక్కలు ఉంటాయిలేండి, అవి తింటాయి. ఇవన్నీ అంట్లన్నీ షింక్లో వేసేసుకొని మొత్తం ఒకసారి సర్దుకుంటా. ఫస్ట్ ఇల్లంతా నీట్గా ఎక్కడవక్కడ వాటి ప్లేస్లో పెట్టేసి సర్దుకుంటాను. సర్దుకున్న తర్వాత మాత్రమే కిచెన్లోకి వెళ్తా. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత కిచెన్లో మొత్తం నీట్గా కౌంటర్ టాప్ మీద ఏమీ లేకుండా సర్దేసుకుంటానండి. తర్వాత స్టవ్ క్లీన్ చేసేసుకుంటా. ఫస్ట్ కడగాల్సిన అంట్లన్నీ షింక్లో వేసేస్తాను. ఇంకేమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకుంటాను. పక్కన పెట్టేసుకొని ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. స్టవ్ నీట్గా ఉంటేనే నేను కిచెన్లో పని చేయగలుగుతాను. జిడ్డుగా ఉంది అంటే అసలు అక్కడ వంట చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడెప్పుడు కిచెన్లో నుంచి వెళ్ళిపోదామా అన్నట్లు ఉంటుంది. ఆ స్టవ్ చూసి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది అని చెప్పేసి. ఇది చిన్నగా ఉన్నా మనకి నార్మల్గా స్టీల్ స్టవ్లు ఎలా ఉంటాయి అంతే ఉంటుందండి. అంటే కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది, అంచులు తక్కువ ఉంటాయి. కానీ ఈ బర్నర్స్ మాత్రం మనకి స్టీల్ స్టవ్లకి ఎలా వస్తాయో అంతే ఉంటాయన్నమాట. మంట కూడా అంతే ఉంటుంది. చిన్నది కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుంది ఉడకడానికి, అలా ఏం కాదనమాట. కాకపోతే చూపులకే చిన్నగా ఉంటుంది. అది ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట మేము స్టవ్. చాలా తక్కువ రేటుకి వచ్చింది, అలాగే బాగుంది కూడా. నాకు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. సింపుల్, అంటే పని తక్కువలాగా అనిపిస్తుంది. క్లీన్ చేసి దానికి పక్కన ఉన్న పెయింటింగ్ కూడా బ్లాక్ది ఊడిపోతుంది అనమాట. ఎప్పుడు కడుగుతూ ఉంటే ఏమవుతుంది, ఊడిపోతూనే ఉంటుంది. అయినా నాకు నీట్గా ఉండడమే ఇష్టం. అది ఊడిపోయినా పర్వాలేదు, దాన్ని ఎలాగోలా కవర్ చేసుకుంటా. కానీ నీట్గా ఉండి అంటే ఎంతైనా క్లాత్తో తుడిచిన దానికి వాటర్తో కడిగిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వాటర్తోనే కడుగుతాను. తర్వాత ఈ గోడలకి వండేటప్పుడు గోడల మీద ఆయిల్ అయితే పడిపోద్ది అనమాట. ఇంక ఈ టైల్స్ మీద ఆయిల్ మరకలు ఏమైనా ఉంటాయని చెప్పేసి ఫస్టే ఒక సబ్బుతో కొంచెం క్లీన్ చేసి తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసేస్తాను. మాది పల్లెటూరు. చిన్నప్పటి నుంచి ఉన్న ఊర్లోనే నేను మా బావగారిని చేసుకున్నానమాట. అప్పుడు మాకు షింకులు ఇలాంటివి ఏమి ఉండలేదు. మాకు ఏలూరు వచ్చిన తర్వాతే ఈ షింకులు, ఇలా గ్యాస్ ఏమంటారు వీటిని, కౌంటర్ టాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నార్మల్గా అయితే మాకు పల్లెటూరు కాబట్టి ఇలాంటివి ఏమీ ఉండవు. బయట అంటే వాకిట్లో అంట్లేసుకోవడం, తోమడం, వాకిట్లో బట్టలు వేసుకోవడం, ఉతకడం ఇలా ఉండేవి. మాకి ఏలూరు వచ్చిన తర్వాత బట్టలు ఉతుక్కోవడానికి లేక వాషింగ్ మిషన్ కొనుక్కున్నాము. అంటే బట్టలు ఉతుక్కోవడానికి బండ ప్లస్ అంటే ప్లేస్ కూడా ఉండదు, ఉతికే ప్లేస్ కూడా ఉండదన్నమాట. కొన్ని ఇళ్ళ దగ్గర ఉంటాయి, కొన్ని ఇళ్ళ దగ్గర ఉండవన్నమాట. సో అందుకనే మేము వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము. వాటర్ తోసేది ఒక స్టిక్ టైప్లో ఉంటుంది కదా, అది ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నా, ఇప్పటికప్పుడే మర్చిపోతున్నాను. ఇంకా వాటర్ అంతా చేత్తో దోసి చేతులు అయితే నొప్పి వస్తున్నాయి అనమాట. ఇంకా ఎలాగైతే కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు షింక్లో వేసిన అంట్లన్నీ క్లీన్ చేయాలి. అంట్లు తోమాక నేను అప్పుడైతే ఇల్లు తుడుస్తానమాట. ఇంకా కింద డబ్బాలు, అంటే పప్పు డబ్బాలు అటు ఇటు పడిపోయి ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా ఒకసారి సర్దేసుకొని ఆ తర్వాత అంట్లు కూడా మొదలు పెట్టేశాను. ఫస్ట్ ప్లేట్లు అనేవి తోమేస్తానండి. అంటే కొన్ని ప్లేట్స్ తోమేశాక కడిగేస్తాను. ఎందుకంటే ఆ సబ్బు మరకలు అనేవి అలా ఎండిపోతూ ఉంటాయి. నేను ఇలా చేసినా సరే సబ్బు మరకలు అనేవి ఎండిపోతూ ఉంటాయి. ఎంత నీట్గా కడిగినా, ఎంత రుద్ది కడిగినా ఎక్కడో ఒక చిన్న సబ్బు మరకైనా, అంటే మరక ఎండిపోయి కనిపిస్తుంది కదా, అలా కనబడుతూనే ఉంటుంది. మళ్ళీ తినేటప్పుడు వాష్ చేసుకోవాలి. ఇలాంటి మరక అంటే నేను ఇక్కడ చూసారు కదా, కొంచెం ట్యాప్ని సన్నగా వదిలి మరీ నేను కడుగుతున్నాను. అయినా సరే నాకు కడిగిన తర్వాత మరకలైనా పోవట్లేదు, ఎంత నీట్గా కడిగినా. ఈ మరకలు ఉండకుండా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అబ్బా మీలో ఎవరైనా. ఇంకా ఫస్ట్ ప్లేట్లు అయితే తోమేసుకొని అక్కడికి మాత్రమే కడిగేస్తాను, ఎందుకంటే మరకలు ఉండకుండా ఉంటాయని చెప్పేసి కడిగేస్తాను. ఇప్పుడు నేను ఈ అంట్లు తోమే టైం వచ్చేసి 9 అలా అవుతుందనమాట. మా పాప మార్నింగ్ 7కి లెగుస్తాము, అందరం మార్నింగ్ 7కి లెగుస్తాము. మా హస్బెండ్ అంటే కొంచెం డ్యూటీకి వెళ్ళొచ్చి నైట్ లేట్గా వస్తారనమాట. తనకి డ్యూటీని బట్టి, తనకున్న వర్క్ని బట్టి తను లేస్తారు. నేను పాప అయితే మార్నింగ్ 7కి లేస్తాము. తనని రెడీ చేసేసి తనకి టిఫిన్ పెట్టేసి పంపించేస్తాను. ఆ తర్వాత నేను ఈ పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. ఈ పనులు అయిన తర్వాత టైలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంక ఈ రోజైతే వంట చేయడానికి కూరగాయలు కూడా ఏమీ లేవండి. మా హస్బెండ్ రావాలి, ఇంకా రాలేదు. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొస్తే వంట చేయాలి.
ఈలోపు ఈ పనులైతే పూర్తి చేసేసుకుందాం అని చెప్పేసి ఈ పనులైతే పూర్తి చేసుకుంటున్నాననమాట. షింక్ నిండా అంట్లని స్టాండ్ నిండా పేర్చానండి కడిగేసి. ఈ స్టవ్‌కి ఉండే వీటిని కూడా కడిగేసాననమాట. ఇంకా షింక్లో ఉన్న అంట్లన్నీ క్లీన్ చేసేసాను కదా, షింక్ కూడా చివరికి క్లీన్ చేసేసాను అనమాట. అంటే రుద్దేశాను. తర్వాత ఇంకా సబ్బుని కూడా క్లీన్ చేసేసుకొని ఒక బాక్స్లో పక్కనైతే పెట్టేసుకున్నాను. హ్యాండ్ వాష్ చేసుకుంటున్నానండి. సబ్బుతో హ్యాండ్ వాష్ చేసుకుంటే చేతులు రఫ్గా అయిపోతున్నాయి. బట్ ఏం చేస్తాం, సబ్బులు లిక్విడ్లు కొనాలి అంటే మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, కొనలేమన్నమాట. రెండు మెయింటైన్ చేయలేము. సబ్బు కానీ లిక్విడ్ కానీ మెయింటైన్ చేయగలను. ఒకసారి లిక్విడ్ ఇలాగే సబ్బు మరకలు పోవట్లేదు అని చెప్పేసి లిక్విడ్ తీసుకొచ్చానండి. కాకపోతే అది వచ్చేసి 200 ఎంతో పడింది. మొత్తానికి ఒక 10-20 రోజుల్లో అయిపోయింది. బాబోయ్ మరీ దారుణంగా వాడేస్తున్నాను లిక్విడ్ అని చెప్పేసి ఇంకా సోప్సే వాడుతున్నాను అనమాట. విమ్ సోప్స్ ఉంటాయి కదా, వాటిని వాడుతున్నాను. ఇంకా క్లీన్ చేసేసానండి షింక్ కూడా. వంటగదిలో అంట్లు తోమేశాను, స్టవ్ క్లీన్ చేసేసాను, కౌంటర్ టాప్ క్లీన్ చేసేసాను. మొత్తానికి వంటగది పైనంతా క్లీన్ చేసా. ఇంకా ఇల్లు తుడవాలి, అదొక్కటి మిగిలిందనమాట. ఇంకా బెడ్రూమ్ నుంచి ఇల్లు మొత్తం తుడుచుకుంటూ రావాలి. మొత్తం ఇలా సర్దేసుకున్న తర్వాతే ఇల్లు తుడుస్తాను. అప్పుడే ఎక్కడక్కడ ఉంటాయి, తుడవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. బెడ్రూమ్లో మెషిన్ ఉందని చెప్పి ఎవరైనా అనుకుంటున్నారా? బెడ్రూమ్లో పెట్టుకుంది ఏంట్రా బాబు మెషిన్ అని చెప్పేసి బెడ్రూమ్లోనే పెట్టుకున్నాను. ఎందుకంటే హాల్లో పెట్టుకుని కుట్టడానికి ఎవరో ఒకరు టీవీ చూస్తూ ఉంటారు, వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పి ఇంకా నేను బెడ్రూమ్లో పెట్టుకున్నాను అనమాట. బయట చిన్న సందు టైప్లో ఉంటుందన్నమాట, ఆ సందులో పెట్టుకొని కుట్టుకోవచ్చు. కాకపోతే గాలి వచ్చేస్తుంది బాగా, క్లాత్స్ అనేవి అటు ఇటు ఎగిరిపోతూ ఉన్నాయి. ఇంకా క్లాత్ని ఇది చేసుకోవడమే సరిపోతుంది టైం మొత్తం. మిషన్ కుట్టుకోవడానికన్నా క్లాత్ని సరి చేసుకోవడమే, ఎగిరిపోయిన వాటిని ఏరుకోవడం ఇవే సరిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి ఇంకా బెడ్రూమ్లోనే సెట్ చేసేసుకున్నాం మిషన్ అయితే. బెడ్రూమ్లో అందుకే కొంచెం అంటే కింద గలీజ్గా ఉంటుంది. లేకపోతే అసలు బెడ్రూమ్లో పడుకోవడానికి తప్ప వేరే యూజ్ చేయమన్నమాట. ఎక్కువగా హాల్లోనే ఉంటాము, ఎందుకంటే టీవీ చూస్తూ ఉంటాము. టీవీ కూడా తక్కువ చూస్తాంలేండి, మా వారు పాపయ్య చూస్తారు. నేనైతే అసలు టీవీ కూడా ఆన్ చేయను అనమాట. ఇంకా బెడ్రూమ్ తుడిచేసి తలుపు అయితే డోర్ అయితే వేసేసాను. ఎందుకంటే మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట గాలికి. అందుకే డోర్ వేసేసి హాల్ అయితే తుడుస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరూ అంటే ఇంట్లో పని ఎంత పని ఉంటుందో తెలియని వాళ్ళందరూ ఇంట్లోనేగా ఉండేది, ఖాళీగానే ఉంటావు కదా, ఏం చేస్తావు లేచిన దగ్గర నుంచి అన్నట్లు మాట్లాడతారు. కానీ నేను ఇప్పటివరకు ఎన్ని పనులు చేశాను అవన్నీ అసలు ఎవ్వరికీ కనబడవు. ఇంకా నేను స్టిచ్చింగ్ కూడా చేయాలి. ఈ పనులు పూర్తయితే కానీ ఆ వర్క్ మొదలు పెట్టలేను. ఇంకా నేను ఇప్పుడు వ్లాగ్స్ కూడా షూట్ చేస్తున్నా కాబట్టి ఎక్కడి వరకు వెళ్ళగలను అనేది చూడాలి. ఇల్లు అయితే తుడిచేసేసానండి. ఇది వచ్చేసి బయట అనమాట, మెయిన్ డోర్కి బయట. ఇది వరండా అనమాట మాకు. మా వరండాకి అవతల వైపున ఇంకొక పోర్షన్ ఉంటుంది అనమాట, వేరే వాళ్ళు ఉంటారు. ఇది బయట అసలు పైన అనమాట, ఇది ఫస్ట్ ఫ్లోరు. ఎంత గాలి వస్తుంది అంటే అస్సలు ఇటు తుడుస్తుంటే అటు, అటు తుడుస్తుంటే ఇటు అన్నట్టు వెళ్ళిపోతుంది. అది మెయిన్ డోర్ అనమాట. అక్కడ తుడిచేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి చిన్న సందు టైప్లో ఉంటుంది పక్కన. ఆ సందులో నేను ఇప్పుడు ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ వాటర్ కొట్టి కడగొచ్చు, బట్ ఏంటంటే గుమ్మం దగ్గర ఒక్కటి కడగడానికి కుదరదు, సందు చాలా బారుగా ఉంటుంది. అలాగే ఫ్రంట్ కూడా కొంచెం ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కడగాలంటే మన వల్ల కాని పని, డైలీ కడగలేను కదా. అలా 3 డేస్కో 4 డేస్కో, లేదా నా హెల్త్ బాగోక ఎక్కువ వర్క్స్ ఉంటే కనుక 1 వీక్కి ఒకసారి మొత్తం బయట అంతా కడిగేసేసి ముగ్గులైతే పెడతాను. కానీ డైలీ మాత్రం ఇలా తడిగుడ్డ ముగ్గు పెట్టే చోట మాత్రం తడిగుడ్డ పెట్టేసి ముగ్గులైతే పెట్టేస్తాను. చిన్నప్పుడు అమ్మ ముగ్గు వేస్తుంటే నేను వేస్తా అని చెప్పి ఏడ్చి మరీ వేస్తాం అందరం ఆడపిల్లలము. కానీ పెళ్ళైన తర్వాత ఇంట్లో ముగ్గు పెట్టాలి అంటే మాత్రం చాలా బద్ధకస్తులం అయిపోతాము. అంటే బద్ధకస్తులు అని కాదులేండి, కొంచెం పనులు ఎక్కువ ఉండడం వల్ల ముగ్గు పెట్టడానికి కూడా తీరుబడి ఉండదన్నమాట. చిన్నప్పుడు ఉండే ఎంత ఇంట్రెస్ట్ పెద్దయిన తర్వాత పనుల మీద ఉండదు ఎందుకనో. నేను కూడా చిన్నప్పుడు మా అమ్మ వేసిన ముగ్గులన్నీ చూసి నా నోట్బుక్స్ అన్నీ నింపేసేదాన్ని ముగ్గులతోనే. హోంవర్క్ ఏమీ ఉండేది కాదు, ఇంకా ముగ్గులతోనే నోట్బుక్స్ అన్నీ నింపేదాన్ని అనమాట. చాలా ముగ్గులైతే వేసేదాన్ని, కానీ ఇప్పుడు అవన్నీ ఏం గుర్తులేదండి. ఈ మెషిన్ కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మైండ్లో ఆ మెషిన్ గురించి తప్ప ఏది రన్ అవ్వట్ల. ఇంకా ముగ్గులు కూడా ఏదో చిన్న చిన్న ముగ్గులు నాకు గుర్తున్నవే వేస్తాను. అటువైపున ఇటువైపున రోజు అయితే అటువైపు ఏది వేసానో ఇటువైపున కూడా అదే వేస్తానన్నమాట. ఇంకా పెద్ద ముగ్గులు అంటే పండగ టైంలో అయితే వేసుకుంటాం కదా, కానీ పండగ టైంలో ఇక్కడ ఇది అపార్ట్మెంట్ కదా, ఎవరికి వాళ్ళే వేయరు, అందరు కలిసి వేస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చిన ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటారు. ఇంకా నా ముగ్గు ఎలా ఉందో మీకు లాస్ట్లో చూపిస్తాను, కానీ నవ్వకండి, ఎందుకంటే నాకు ఇలాగే వచ్చు. ముగ్గుతో అయితే ఇంకా కొంచెం బాగా వెయ్యగలను. ఇది చాక్బీస్ కదా, ఈ నేలపైన ఈ చాక్బీస్తోనైతేనే ఉంటుంది. ఇది టైల్స్ అనమాట, టైల్స్ మీద కూడా చాక్బీస్తోనే వేసేసాను. ఇది వచ్చేసి సందులో అనమాట. ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఆరిన తర్వాత అయితే ఇంకా వైట్గా కనిపిస్తుంది, బాగుంటుంది. చిన్న ముగ్గైనా ఇంటి ముందు ఉంటే అందంగా ఉంటుంది. నాకు కూడా ఇష్టం ముగ్గులు వేయడం, కానీ ఇప్పుడు కొంచెం పనులు ఎక్కువైపోయి
ముగ్గులు చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేస్తున్నా. మొత్తానికి ఇంటి పని అయితే చేస్తానండి. ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను, అవి అయిపోయాయి అనమాట. ఈరోజు అసలు నార్మల్గా బట్టలు చేత్తో ఉతుకుదాం అనుకున్నాను, బ్రష్ కొడదాం అనుకున్నాను. అంటే ఉతకడానికి ప్లేస్ లేదు కదా అన్నారు. మళ్ళీ ఎలా ఉతుకుదాం అనుకున్నారు అంటారు. అంటే కొంచెం వాష్ ఏరియా ఉందిలేండి, ఉతకడానికి బండలు ఉండవు, కానీ చేతులతో బ్రష్ కొట్టాలన్నమాట. అలా బ్రష్ కొడదాము, కొన్ని బట్టలే ఉన్నాయి కదా అనుకున్నా. కాకపోతే ఈ పని అయ్యేసరికి నాకు చాలా టైం పట్టింది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. పాప లంచ్ తినడానికి వస్తుందన్నమాట. తన కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసేసి వస్తే తనకి తినిపించేసి తర్వాత నేను కూడా తిని స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను. మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. ప్రస్తుతానికి ఇప్పుడైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను టీ అయితే తాగలేదన్నమాట. నేను టీ అయితే పెడుతున్నా, మా వారు కూడా వస్తారు కాబట్టి టీ అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు ఉప్మా వేసానండి. ఆ ఉప్మా మనకి తినాలనిపించదు, పాప కోసం మాత్రమే ఉప్మా వేసేసి ఆ గిన్నెలు కూడా కడిగేసాను. ఉప్మా నేను అసలు తిన్ననమాట, వేస్తాను కానీ తిన్ను. ఓన్లీ ఇడ్లీ, అట్టు ఇలాంటివే మనకి వెళ్తాయి, ఉప్మాలు గిప్మాలు మనకు అసలు వెళ్ళవు. ఇప్పుడైతే ఇంకా మా వారు వచ్చేటప్పుడు కర్రీస్, కూరగాయలు ఏమైనా తీసుకొస్తారు. ఈలోపు టీ కాగిపోయింది కదా, ఈ టీ కాగిపోయిన తర్వాత రైస్ పెట్టేసామనుకోండి, రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇంకా నేను టీ కాగేలోపు ఈ రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకొని టీ దింపేశాక ఆ స్టవ్ మీద ఈ రైస్ అయితే పెట్టేసి నేను కొంచెం టీ తాగి రిలాక్స్ అవుతాను. యాక్చువల్గా అయితే ఈ కడుగు నీళ్ళు మొక్కలకి పోస్తాను. ఆల్రెడీ ఆ మొక్కలు అనేవి తడిగా ఉన్నాయన్నమాట. అందుకే ఈ వాటర్ని ఇప్పుడు షింక్లో వంపేస్తున్నా. నా ఫస్ట్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. నేను చేసే పనుల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను సరి చేసుకుంటాను. కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. నా వీడియోస్ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీ కామెంట్ చూసి షేర్ చేస్తాను.